లోకానుసారం చెప్తున్న యొక్క సారాంశంలో అపవాదన సాతాను మాట్లాడుతుంటాడు. ఎస్, మరి మందిరంలో బోధిస్తున్నారు, అది మందిరమే కదా. అపవాద సాతాను లోపలికి ఎలా ఎంట్రీ అవుతూ ఉంటాడు. మూల స్తంభము కరెక్ట్ గా ఉంటే అపవాద సాతాను చూచి పారిపోతాడు. ఆ మూల స్తంభమే అపవాది క్రియలతో మృగమని ఉంటే అపవాది మూల స్తంభను పట్టేస్తుంది. ఈ భాష్వికాందలారా, అది నిజమేనా కాదా? అది సత్యమేనా కాదా? ఆలోచించుకోబెట్టా. దేవుని యొక్క వాక్యానుసారంగా ఎలా జీవించాలో నేర్చుకో. ఈరోజు నేర్చుకో. అందుకే ఈరోజు చెడు దినములు చెడ్డమే కనుక సమయాన్ని స్వాధీనం తీసుకోవాలి. ఆ సమయాన్ని ఉపయోగించుకోవాలి. లోకానుసారమైన మన జీవితం కాదు, దైవానుసారమైన జీవితంలో నడుచున్నప్పుడు ఆకాశం నుంచి అగ్నిస్తంభం దిగబడుతుంది నీ యొక్క తలపైన. నువ్వు మండుతూ ఉంటావు. దేవుడి యొక్క కృపావరములు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితం ఎలా మార్చుకో. బైబిల్లో ఉన్నది చెప్తున్నావా? లోకానుసారం నీకు చెప్తున్నావా? బైబిల్లో లేనిది ఉన్నట్టుగా బోధిస్తున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ యొక్క వాక్యం యొక్క సారమైన జీవించగలిగినప్పుడు దేవుని యొక్క కృపా శ్రేయుతో నింపబడాలి. ఈ యొక్క అంతరంగంలో త్యాగం జరుగుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ పైన ఆత్మను కుమ్మరించినప్పుడు నీవు దైవానుసారమైన జీవితంలో నడుస్తూ ఉంటావు. ఉదయకాలం లేచిన కాదు మళ్ళీ సాయంత్రం పడుకోగలిగి వచ్చే వరకు, పడుకునేంత వరకు నీ నోటి నుంచి ప్రతి ఒక్క అబద్ధమే. అబద్ధము మాట్లాడడం కాదు, కానీ ఆయన నీతిని అనుకరించి గైకొని ఆయన స్తుతించి ఆరాధించాల మొట్టమొదటిగా.